హాయ్ గాయస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బంటి అన్కేజ్డ్. ఎట్లా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ విజ్ఞప్తి గాయస్, కొంచెం ఏమనుకోవద్దు. కొంచెం కొంచెం కాదు, చాలా ఉన్నాయి కొన్ని బిగినర్ మిస్టేక్స్. అవి కొంచెం ఏమనుకోరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈరోజు ప్లాన్స్ ఒకలా వేసుకుంటే ఇంకొకలా మారిపోయింది గాయస్. నేనేమో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా కొంచెం అన్నీ కుక్ చేసుకొని మూవీకి అది వెళ్దాము అనుకున్నా. అంటే కొంచెం మధ్యలో కూలి పనికి వెళ్ళి అక్కడ కొంచెం చేసి దాని తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ నైట్ క్లోజింగ్ ఆ టైంకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూలి పని చేసుకోవాలి. ఆ విధంగా ప్లానింగ్ వేసుకున్నాను. కానీ మనం చేసే పనికి ఎక్కడవుతుంది? నైట్ లేట్గా పడుకోవడం, పొద్దున్నేమో లేట్గా లెగడమే 11కి లేచాను గాయస్. వెంటనే రెడీ అయిపోయి 1 మళ్ళీ అక్కడ కూలి పనికి వెళ్ళాలి. దానికోసం అని త్వరగా రెడీ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మూవీకి వెళ్ళాలి కదా ఈవినింగ్ 4కి. అందుకోసం కొంచెం మనకి అది కావాలి ఇది కావాలి, రెండు పోకూడదు. సర్లే, నాదేముందిలేండి, వెళ్తే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇది మన కూలి పనికి వెళ్ళే రూట్ అనమాట. ఇది వెళ్తే దారిలో మాట్లాడదామని కొంచెం తీసా వీడియో. మీరు అసలు చూసారు? ఫస్ట్ దురంధర్ 1 ఎట్లా ఉంది, మీకు ఏమనిపించింది కొంచెం కామెంట్లో పెట్టండి, మీకు ఎట్లా నచ్చిందో ఏంటో. కానీ యాజ్ ఏ ఇండియన్గా మనం ప్రతి ఒక్కరు చూడాల్సిందే, మన శత్రు దేశాలు ఎలా మనల్ని పీడించుకుంటాయి ఏంటి అనేది చూడాలి ప్రత్యేకించి. ఎందుకంటే మన ఆదిత్యధర్ అసలు తీసాడంటే దాంట్లో ఉన్న డెప్త్ ఎంత అనేది ఇప్పుడు ఆ 2 కోసం వెయిటింగ్. అది వచ్చేసింది కాబట్టి ఈరోజు మనం సాయంత్రం అది చూసేసి దాంట్లో అసలు ఏంటి ఎట్లా చేసాడు అనేది మనకు తెలియని చాలా ఉన్నాయనుకుంటున్నాను నేను. ఐ గెస్ చూద్దాం. సరే, ఇప్పుడు ఒక 2 మినిట్స్లో నేను చేయబోయే కూలి పని వస్తుంది, అది చూడండి. నేను ఇక్కడే చేస్తాను అనమాట. ఇక్కడ ఒకప్పుడు ఒక 4 hours ఉంటానని చెప్పాను కదా, ఇక్కడ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను వెంటనే. ఎందుకంటే మా వాడు వచ్చేస్తారు ఆ టైంకి. చెప్పుంచాను ముందుగానే. సాయంత్రం మూవీకి వెళ్ళాలి, ఎందుకంటే నేను ఈరోజు వెళ్తే వాడు రేపు వెళ్తాడు, లేదంటే కష్టం అయిపోతుంది. బ్యాక్ వచ్చేసా అనమాట. అయిపోయింది, 4 గంటలు చేసేసా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యా వెళ్దామని. యాక్చువల్గా 4:15 షో స్టార్ట్, కానీ 4:30కి స్టార్ట్ అయ్యా. అవును, మర్చిపోయాను. మీరు చూసారా దురంధర్ 1? ఇప్పుడు నేను మూవీకి వెళ్ళే ముందు 1 చూసేసి వెళ్ళండి మ్యాక్సిమం. ఎందుకంటే నేను రాత్రి చూసేసా 1 మళ్ళీ చూసి ఎందుకైనా మంచిది, మళ్ళీ 2లో ఏమన్నా మిస్ అవుతామేమో, 1 గురించి మర్చిపోతానని చెప్పి 1లో చేసిన రెహమాన్ డెకార్డ్ గురించి, మన ఏజెంట్ ఎట్లా ఫైట్ చేసాడు ఇవన్నీ చూసుకొని కొంచెం రికాల్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. కానీ ఆ 1 మాత్రం అసలు మర్చిపోలేకపోతున్నాం. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పుడు ఇందులో ఎలా ఉంటాయి ఏంటి అనేది గెస్ చేయాలి. 2 మినిట్స్లో థియేటర్ దగ్గర ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెన్స్కోలలో కొంచెం బెస్ట్ థియేటర్, మనం కంపేర్ టు మొబైల్లో థియేటర్తో పోల్చుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే మొబైల్ అనేది చాలా చిన్న థియేటర్, చిన్న స్క్రీను. మన ఇప్పుడు అంటే ఒక 40-60 పీపుల్ సరిపడికి ఎంత ఉంటుందో స్క్రీన్ అంతే ఉంటుంది. చాలా సౌండ్స్ కానీ ఏదైనా సరే, చాలా ఎఫెక్ట్స్ కానీ, చాలా లో బడ్జెట్ సినిమా తీసిన థియేటర్లా ఉంటుంది అది. అమ్మో, చాలా కష్టం అది. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ మేము మాకు అదే పెద్ద థియేటర్ అనుకోండి, కాదనను. కానీ ఎప్పుడైనా రావాలనుకుంటే మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఎందుకంటే కొన్ని సినిమాలు ఇక్కడ మా మొబైల్లో ఉండేవి కాదు. ఒక 2 days వచ్చి వెళ్ళిపోయేవి, లేదంటే ఒక రోజు వచ్చి వెళ్ళిపోయేది. మనకేమో ఈ కూలి పనిలో ఉండడం వల్ల కుదరదు. ఎప్పుడైనా రావాలనుకుంటే ప్రత్యేకించి మళ్ళీ చూసుకొని సెలవు పెట్టుకొని ఈ పెన్స్కోలోకి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళము. అప్పుడు అందువల్ల ఇది ఏఎంసీ కొంచెం బెటర్ రా బాబు అనుకున్నాం. లక్కీగా దీనికే ఇచ్చాడు. చాలా బెస్ట్ అనిపించింది. అమ్మయ్య, ప్రశాంతంగా ఇందులో చూసుకోవచ్చు, పెద్ద సీటింగ్ ఉంటుంది, ఇండియా ఫీలింగ్ కూడా వస్తుంది. అసలే లేట్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు త్వరగా టికెట్ తీసేసుకొని వెంటనే వెళ్ళాలి. ఆడిటోరియం 17 అనుకుంటా ఇప్పుడు చెప్తుంది. ఒకసారి అలా లుక్ వేసి వద్దామని టికెట్ తీసుకుంటూ ఒకసారి అలా లుక్ చేస్తాను. బయట చూడండి, ఈ ఏఎంసీ కొంచెం బెటర్ ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి మనం 17 లెవెల్ అర్జెంట్కి వెళ్ళాలి. ఇది ఇవ్వడం లేట్కి అవుతుంది టికెట్ అని చెప్పి అలా కవర్ చేశాను. ఏమో హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా టైం ఉందని అనుకుంటున్నాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను. చూడాలి. మ్యాక్సిమం నేను సినిమా చూసి వచ్చాక చెప్తాను అసలు ఏంటి, ఎక్కడి దాకా వెళ్ళాను, ఏమైనా మిస్ అయిపోయినా లేకపోతే ఏం లేనా. ఇప్పుడు వెళ్ళమంటుంది, ఇప్పుడు ఇచ్చింది టికెట్. ఇది లేటు, మామూలుగా లేటు. నేనే లేట్గా వచ్చానంటే ఇది ఇంకా లేట్ చేసింది. సరే ఓకే, మరి పరిగెట్టాలి. ఇంకా ఇక్కడి నుంచి పక్కనే ఉందనుకుంటున్నాను. చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కూర్చోవాలి ఇప్పుడు.
ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ ਨਾਲ ਰਜੇਟੇ ਜੋਗੀ ਦੇ ਤੈਨੂੰ ਜੋਗਣ ਹੋਣਾ ਪੈ ਜਾਊਗਾ عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطة अरे मेरे घंटे का जल्लाद అయిపోయింది గాయస్ మూవీ చూసేసా ప్రశాంతంగా వచ్చేసా. ఏంది మామూలుగా లేదు. లాస్ట్లో డైలాగ్ పెట్టాను కదా, కావాలనే పెట్టాను. అది మేజర్ ఇక్బాల్ తగలాలనే పెట్టా. ఇంకా ఈ దీంట్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. లాస్ట్ ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంది. అదొక్కటే ముందు చెప్పేస్తున్నాను కాదు, కానీ మన అజిత్ దోవల్ సార్ ఎట్లా లీడ్ చేశారు, వాళ్ళతో మన ఏజెంట్ని ఎలా తీసుకొచ్చారు, ఎట్లా మన శత్రు దేశాన్ని వణికించారు, వేరే కంట్రీలో వేరే దేశంతో మాట్లాడుతుంటే ఎట్లా తీసుకొచ్చారు అనేది మామూలుగా లేదు. అందులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి దెబ్బకి మన శత్రు దేశం భయపడి వెంటనే మన ఏజెంట్ని పంపడం. సరే నేను చెప్పేస్తున్నాను కానీ అంత స్టోరీ ఎందుకులే కానండి, మీరు వెళ్ళి ప్రశాంతంగా అది ఆ ట్విస్ట్ అనేది చూడాలి. ఆ లాస్ట్ ఎండింగ్లో ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. హైలైట్ దురంధర్ 2 ద ఆదిత్యర్, హ్యాట్స్ ఆఫ్ టు ద ఆదిత్యర్. రివెంజ్ రివెంజ్ అని పేరు చెప్పి రివెంజ్ పార్ట్ తీశారు గురు, మామూలుగా లేదు గురు. వెళ్ళాలి, చూడాలి. ఇంకా లాస్ట్లో నేను అయిపోయింది ఇంకా అని చెప్పి నేమ్స్ అవన్నీ వచ్చేస్తుంటే లేచి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయా. సడన్గా చూస్తే మళ్ళీ మన ఓజీలాగా దీంట్లో కూడా కరెక్ట్గా నేమ్స్ ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ స్టోరీ వచ్చింది. ఏంటి కమ్బ్యాక్ ఆఫ్ ట్రూ అసెట్ లూజ్ అయిపోయాడు అని చెప్పి దాన్ని చూపించారు. ఇంకోటి ఇంకా అందులో నేను చెప్పడం కాదులే, కానీ బాగా నచ్చింది ఏంటంటే అంటీ సినిమాల్లో లాస్ట్లో ఎండింగ్ పార్ట్ అనేది అంతలా ఉండదు, కానీ ఇందులో ఎండింగ్ ఆయన మన ఏజెంట్ని ఎలా తీసుకొచ్చారు, దాని తర్వాత ఎలా సర్వే అయ్యాడు అనేది బాగా చూపించారు. ఎండింగ్ పార్ట్ అది సూపర్. అంతేలేండి, ఇంకా నాది పని అయిపోయింది, చూసేసి వచ్చేసా. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ కూలి పని ఉంది కదా, రిటర్న్ బ్యాక్ టు కూలి పని. ఇంకో 2 hours చేస్తే అయిపోతుంది, లే పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు లాస్ట్లో ఒక వీడియో వస్తుంది చూడండి, యాక్సిడెంట్ అయింది వచ్చిన తర్వాత 30 minutes తర్వాత అయింది ఇది గ్యాప్లో. కానీ ఇలా చూడండి ఎంత ఫాస్ట్ అయిన 5 నిమిషాల్లో మొత్తం రెస్పాండ్ అయిపోయారు. లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, కానీ అందరూ చూడండి. ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది దురంధర్ 2 అనేది. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.